మీ కామెంట్ నా సమాధి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా అన్నా కోలార్ సైడ్ ఫుల్ వైరస్ అన్నా, నేను నిన్న ఒక తోట చూస్తే ఫుల్ వైరస్ అన్నా, రేట్ పక్కా అమ్ముతాయన్నా. సారీ సుబ్రహ్మణ్యం గారు, కోలార్ సైడ్ అయితే వైరస్ లేదనేది మాత్రం సమాచారం. మీరు మాత్రం ఒక తోట చూసి వైరస్ ఉందంటున్నారు. నో దట్ ఈస్ నాట్ కరెక్ట్. కోలార్ సైడ్లో గత సంవత్సరం పోలిస్తే ఆ వైరస్ యొక్క తీవ్రత ఇప్పుడు ఏమాత్రం లేదు. కొద్దిగా ఎక్కడైనా సులభంగా ఉండొచ్చు. గత సంవత్సరం మాదిరిగా అంత తీవ్రమైన వైరస్ అయితే మాత్రం కోలార్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు. ఇక నాగరాజు గారు, అన్న ఏ రేట్స్ ఇంతే, పెరిగే ఛాన్స్ ఇంతే, ఊరికే ఆల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పినా ఇదే జరిగేది. మన ఎంపీఎల్ కోలార్ చింతామణి ఏరియాలో టోటల్ హెవీ క్రాప్స్. ఇంత హీట్లో కూడా మా పొంగులూరు కోలార్ మదనపల్లి ఏరియాలో పంట బాగా వస్తుంది. 40 డిగ్రీ వైరస్, 40 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. వైట్ ఫ్లై చనిపోయింది. అన్నదాతలు మీరు అనుకున్నట్టు ఇయర్ నో రైన్, నో వైరస్, బీ కేర్ఫుల్, ఓన్లీ 15 kg 100 రూపీస్ నుంచి 200 అంతే. ఊరికే మనం హోప్స్ పెట్టుకోవాలి. ఇప్పటికీ హెవీ టు వెరీ ప్లాంటేషన్ నాటి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇదంతా చూస్తే రేట్స్ ఉండే అవకాశం లేదు. ఉంటే 200 ఉండొచ్చు. ఈ రేట్ పోతే లేబర్కి ఇచ్చే అమౌంట్ కూడా రాదు. ఆయన ఒకటి అంటున్నారు, ఉష్ణోగ్రత భారీగా ఉంది, దీనివల్ల వైట్ ఫ్లై కూడా చనిపోయింది. టెంపరేచర్ 40 డిగ్రీలు ఉన్నా కూడా పొంగులూరు, రామసముద్రం, మదనపల్లి, కోలారిలో కూడా తోటలు బాగున్నాయి. మనం ఎన్ని యూట్యూబ్ వాళ్ళు ఎన్ని చెప్పినా జరిగేది ఇదే. 10 కేజీల భాష 100 నుంచి 200 మాత్రమే పోతే అంతకుమించి హోప్స్ పెట్టుకోవద్దని ఆయన అంటున్నారు. ఈ ధరలు పెడితే కార్మికులు కూలీలు కూడా రావు అమౌంట్ అనేది ఆయన అభిప్రాయం. బట్ చెప్పలేమన్నా, ఎక్స్పోర్ట్ ఉంది కదా. ఎక్స్పోర్ట్ ఒక దేవుడి వల్ల బయట పూర్తిగా అయిపోయి మనకాయల పైన ఆధారపడితే ఖచ్చితంగా ధర వెళ్ళవచ్చు. బట్ చూద్దాం. ఏదేమైనా ఈ ప్లాంట్ హెవీ ఉండడము, ఈ అతి భారీ నెల కూడా తోటలు బాగా ఉండడంతో అన్నదాత అలా కామెంట్ పెట్టారు. బట్ చెప్పలేము రేట్ల గురించి మనం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే దిగుమతి నెక్స్ట్ మంత్ 15 వరకు పెరుగుతాయి ఉంటుంది. రేట్స్ 300-400. దిగుమతి అనేది చెట్ల 15 వరకు కూడా పెరుగుతూనే ఉంటుంది. ధర అయితే 300-400 అంతే అని పక్కన మీద కామెంట్ పెట్టారు పెద్ద బాక్సులు. ఇక ఒకసారి టమోటా ఏమి టమోటారా స్వామి, ఫస్ట్ ఎండలు ఎక్కువ అయిపోయినాయి, వానలు లేక ఎక్కడ చూసినా నీళ్ళ కరువు స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వానలు కురవాలి, భూగజవాలకు ఇలాగే ఉంటే నీళ్లు దొరకడం, ఎక్కడ చూసినా నీళ్ళ కరువు స్టార్ట్ అయిపోయింది. వానలు కురిసి టమాటాలు సరే వానలు బాగా కురవాలి, టమాటాలు ఈసారి కాకపోతే ఇంకోసారైనా పంట పెట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నీళ్లు లేకపోతే అల్లాడిపోతారు జనాలు. నీళ్లు ఉంటే 100 ఏళ్ళు పంట పెట్టుకోవచ్చు. మనం మూగజీవులు మేదలకు అల్లాడిపోతున్నాయి. అందుకని ఫస్ట్ వానలు పడాలి, దేవుని ప్రార్థిద్దాం. టమోటా ఏమి టమోటారా స్వామి, ఫస్ట్ ఎండలు ఎక్కువైపోయినాయి, వానలు లేవు, నీళ్ళకి మూగజీవులు అల్లాడుతున్నాయి. నీళ్లు ఉంటే 100 ఏళ్ళు మనం ఈ టమోటాలో డబ్బులు ఇవ్వాలని రేపు సంపాదించుకోవచ్చు. ముందు ఫస్ట్ వానలు కురవాలి, మూగజీవుల కదా దాహార్తి తీరాలి, మనమంతా బాగుండాలి, డబ్బులు కాబట్టి ఇవ్వాలని రేపు సంపాదించుకుందామని ప్రసాద్ కామెంట్ పెట్టారు. దానికి నారాయణ గారు, అవును బ్రదర్, కుప్పం ఏరియాలో కూడా చెరువులు ఎండిపోయినాయి. కుప్పమే కాదన్నా మా ఏరియా అన్ని చోట్ల చెరువులు పూర్తి ఎండిపోయినాయి. పెద్దగా నీళ్లు లేవు. మా ప్రాంతంలో కొన్ని చోట్ల నీళ్లు ఉంది, మరికొన్ని చోట్ల నీళ్లు లేవు. ఇక మనం మరొక పరిశీలిస్తే సుగమ గారు, హెవీ స్టాక్ వస్తుంది, పంటలు చూస్తే తక్కువ, స్టాక్ ఎక్కువగా, ఇది సత్యం. ఇప్పుడే ఇలా ఉంటే మార్చి ఏప్రిల్లో భారీ ప్లాంటేషన్ చేశారు, ఇవన్నీ వచ్చాయో బండి సరిపోవు. మార్చి ఏప్రిల్లో టమాటా ప్లాంటేషన్ భారీగా జరిగింది. ఎంత ఎండలు ఉన్నాయి ఏమున్నా కూడా తోటలు బాగానే ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గా పంట చేతికి వస్తే మార్కెట్లు సరిపోవు, అంటే మండీలు సరిపోవని సుగమ కామెంట్ పెట్టారు. మే రేట్స్ ఉంటాయా శంకర గారు, వెయిట్ అండ్ సీ అన్న. సోమేగౌడ గారు, మీరు కన్నడ పడుతుంది హెల్ప్ నాకు అర్థం కావడం లేదన్నా, కనుక్కొని మీకు రిప్లై ఇస్తాను. ఇక మనం మరొక పరిశీలిస్తే నిన్న మీకు తెలిసిందే చంద్రబాబు గారు కామెంట్ పెట్టారు, కొద్దిమంది యూట్యూబర్స్ పోలీస్ కేసు ఫైల్ చేస్తున్నారన్న, వాళ్ళు 2 రోజులు పక్కా జైలుకి వెళ్ళడం అని చెప్పి. దానికైతే ఇదివరకు నేను చెప్పాను, ఈ తర్వాత యూట్యూబ్ చాలా గురించి నా కామెంట్లు పెట్టవద్దని. అయితే ఈ కామెంట్కు హరినాథ్ రెడ్డి గారు స్పందించారు. నేను ఆయన అడగడం జరిగింది, అన్న ఇట్లా మీరు కామెంట్ పెట్టారు, నన్ను చెప్పమంటారా అని. చెప్పమన్నాడు ఆ తమ్ముడు. ఆయన చెప్పిన మాట ఇండియన్ హరినాథ్ రెడ్డి, నమస్తే అన్న, నేనే ఢిల్లీ రాజా హరినాథ్ రెడ్డి.
అందరు యూట్యూబ్ ఛానల్ ఆపే దమ్ము ఉందా నీకు? నా ఛానల్ ఆపు. ఈ యూట్యూబ్ ఛానల్ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమను అన్న. యూట్యూబర్ ఛానల్ మీద అంటే తమ్ముడు ఆయన అందరి మీద చెప్పలేదు, ఒక 4 మీద చెప్పాడు, బాగానే ఉంది. నేను ఏదైనా అడిగాను చెప్పొచ్చు, అంతే చెప్తున్నాను. ఆయన 3 మీద కేసు పెట్టాడంటే 2 రోజులు అన్నారు, ఏదో రాశాడు, పెద్దగా నేను చదవలేదు. బట్ నువ్వు స్పందించావు. నీ నీ అనుమతితోనే నేను నీ మాటల్లో నేను చెప్తున్నాను. చంద్రబాబు గారు అలానే స్పందించారు. మరి మీరు ఆయన ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. హరినాథ్ రెడ్డి అలాగే ఢిల్లీ రాజా అయితే ఓపెన్ చెప్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ పోయిండి చూద్దామని చెప్పి. అయితే ఈ వ్యక్తిగత విషయాలు, కాకపోతే మీ తమ్ముడు హరినాథ్ పర్మిషన్ తీసుకుని నేను ఈ కామెంట్ చదువుతున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. దానికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భావదేవుడు సయ్యద్ షహతాజ్, అన్నదాత సుఖీభవ.